ఫుల్ లైఫ్ ప్రతిరోజు వాక్యానికి స్వాగతము. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. యేసుక్రీస్తులో దాచబడిన శ్రేష్టమైన విషయాలు ఇక్కడ పౌలు చెప్తున్నాడు. సో యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన బుద్ధి జ్ఞానమును సర్వ సంపదలు మనకు అనుగ్రహించే దేవుడైనాడు. ఈ లోక సంబంధమైన బుద్ధి జ్ఞానం సంపాదించుకునవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన దైవిక దీవెనలు మనం పొందుకోవాలి. మరి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే క్రీస్తు ద్వారానే సాధ్యం. కనుక ఆయన పాప క్షమాపణ ఇచ్చేవాడు, మనకు రక్షణ ఇచ్చేవాడు, అలాగనే నిత్య జీవాన్ని ఇస్తాడు. అలాగే మన అవసరతలు కూడా తీర్చువాడు, మనకు చాలిన దేవుడైనాడు. ప్రభు అయిన యేసు ఆయన మన జీవితంలో ఉండాలి. ఆయనలో బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు గుప్తములై ఉన్నవి, అంటే దాచబడి ఉన్నవి. సో దాచబడిన వాటిని మనం పొందుకోవాలి అంటే ఆయన వెదకాలి, ఆయన సన్నిధిని వెదకాలి. అందుకని భక్తుడైన దావీదు కీర్తనలో 27వ కీర్తన 4వ వచనంలో ఏం చెప్తున్నా అంటే, యెహోవా యొద్ద ఒక వరమును అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అంటే దేవుని దగ్గర ఒక వరాన్ని అడుగుతున్నాడు. దేవా, నేను నీ మందిరములో నివాసం చేయగోరుతున్నాను ఎప్పుడు? నా జీవిత కాలమంతయు అంటున్నాడు. దావీదు గొప్ప రాజు, రాజ్యం ఉంది, సంపద ఉంది. మరి దేవుడు అద్భుతమైన ఒక రాజ్యాన్ని ఇచ్చాడు, పరిపాలన ఇచ్చాడు. కొన్ని సందర్భాల్లో దావీదు ఇబ్బందులు పడ్డాడు, వాస్తవమే. కానీ వీటన్నిటిని చూసిన దావీదు ఇంకా లోక సంబంధమైన విషయాలు, ధనాన్ని, రాజ్యాన్ని, అధికారాన్ని కోరుకోవచ్చు, కానీ దావీదు వాటన్నిటిని ఏదీ కోరలేదు. కానీ కేవలము, దేవా, నీ యొద్ద నేను ఒక వరాన్ని అడుగుతున్నాను, నీ ప్రసన్నత చూడాలి, నిన్ను చూడాలి, నీ మందిరములో నా జీవిత కాలమంతయు నేను నివసించాలని కోరుతున్నాను. అంటే దేవునిలో ఉన్న అటువంటి గొప్ప ఆనందాన్ని అనుభవించిన వాడు దావీదు. దేవుడు లేకుండా ఉండలేకపోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనకి లోక సంబంధమైన జ్ఞానం కావాలి, చదువులు కావాలి, తెలివి కావాలి, వాస్తవమే. కానీ ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన మన హృదయానికి, మన ఆత్మకు తృప్తిని, నెమ్మదిని, సంతోషాన్ని కలిగించలేవు. కానీ క్రీస్తులోని, అందుకని యేసయ్య వచ్చాడు. నేను గొర్రెలకు జీవాన్ని, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చానన్నాడు. యేసులో సమృద్ధి ఉన్నది, జ్ఞానం ఉన్నది, ఆనందం ఉన్నది, పాప క్షమాపణ ఉన్నది, రక్షణ ఉన్నది, పరలోక రాజ్యం. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేదు, పరలోకరానికి రాలేదు అని చెప్పాడు. ఎందుకంటే యేసయ్య నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు, తన రక్తాన్ని కాచాడు, శిలువలో మన కొరకు మరణించి తిరిగి లేచినవాడు. ఆయన నిజమైన రక్షకుడు, దేవుడు, పాప క్షమాపణ ఇచ్చేది. ఒక వ్యక్తి దగ్గర చాక్లెట్స్ ఉంటే పిల్లల్ని పిలిచి, ఇదిగో మీరు చాక్లెట్ తీసుకోండి అని చేతులు ఇట్లా పట్టుకొని ఇస్తూ ఉన్నాడు. పిల్లలు వచ్చి ఆ చేతిలో ఉన్న చాక్లెట్స్ని తీసుకున్నారు. ఒకరు 4, ఒక అబ్బాయి వచ్చి 5, మరొకడు వచ్చి 10 చాక్లెట్స్ తీసుకున్నాడు చేతిలో ఉంటే. ఒక బాబు మాత్రము తీసుకోకుండా మౌనంగా అలాగే నిలబడ్డాడు. చివరికి ఆయన అడిగాడు, ఏంట్రా నువ్వు తీసుకోలేదు ఏంటి చాక్లెట్స్ అంటే, నాకు చాక్లెట్స్ వద్దు కానీ మీరే కావాలి అన్నాడు. అంటే ఎందుకు అంటే, మీరు నాతో ఉంటే మీవన్నీ నావే కదా. సో నిజమే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో చాక్లెట్లలాగా అనేక విషయాల కొరకు మనము వెంట పడుతూ ఉన్నాం. లోకంలో డబ్బు కొరకు, బంగారు కొరకు, ఏదైనా కానీ నిజమే. కానీ మనము సర్వ సమృద్ధి ఉన్న యేసు దగ్గరకు వచ్చినప్పుడు అన్నీ కూడా ఆయనవి, మనవే. ఎందుకంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు యేసులో దాచబడి ఉన్నాయి. వాటిని పొందుకోవడమే. ఎలా పొందుకుంటావు? ఆయనతో గడపడం, ప్రార్థించడం. దావీదు అందుకని నీ మందిరంలో నీవు నివసింపగోరుచున్నాను, నా జీవితకాలం అంతయు నీతో గడపాలని కోరుకుంటున్నాను. సో ప్రభుతో గడపాలి. ముందు ఆయన రాజ్యము, నీతి మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. హల్లెలూయా. ఉదయకాలంలో మనం దేన్ని వెతుకుతున్నాం?
దేవునితో గడపాలి, ప్రార్థించాలి, దేవుని మందిరానికి రావాలి. దావీదు కోరుకున్నట్టు ఆయన మందిరానికి వచ్చినప్పుడు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఆయన సన్నిధి అనుభవిస్తాం, ప్రార్థిస్తాం, దేవుని ఆరాధిస్తాం. ఇటువంటి గొప్ప ధన్యత ప్రభులో ఉన్నది. ప్రియ సహోదరి, మరి అటువంటి జీవితాన్ని పొందుకోకపోతే ఈ రోజునే యేసయ్యకు నీకు హృదయాన్ని ఇవ్వు. ఆయన బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు, ఈ లోకంలో లేనటువంటి ధనము, సర్వ సంపదలు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు యేసులో ఉన్నాయి. ఆ యేసును కోరుకో. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాలంలో నీకు వందనాలు. ఈ వాక్యాన్ని ఉన్న వీళ్ళందరినీ దీవించాయి. ఒకవేళ ఇంకా రక్షణ లేని వారికి నీవు నీ సత్యాన్ని ఎరగని వారిని పరిశుద్ధాత్మదేవ నీవు సత్యాన్ని గ్రహింపచేయండి. నేను నమ్మిన బిడ్డలనైనా మేము అనుదినము కూడా నీతో గడుపుటకు దావీదు వలె అటువంటి ఆశను మాకు కలిగించమని, మా అవసరతలు తీర్చే దేవుడునైనా నీ నీతిని, రాజ్యాన్ని వెదికి కృప అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే.